అంటే అర్థమేంటి? లీగల్గానే ప్రొసీడ్ అవ్వాలనుకుంటున్నాం. జ్యోతి, పద వెళ్దాం. కానీ వెళ్లే ముందు ఒక్క మాట చెప్తున్నాను, గుర్తుపెట్టుకోండి సునంద గారు. నిరూపించుకునే అవకాశం లేనంత మాత్రాన కుట్టి తప్పు చేసిన మనిషిగా మిగిలిపోదు. మీరు వద్దన్నంత మాత్రాన ఆదిత్య జీవితంలో నుంచి కుట్టి వెళ్ళిపోదు. పద జ్యోతి. ఇప్పటి వరకు వదినకి ఎవరూ సపోర్ట్ చేయలేదనే కదా మీరు ధైర్యంగా డివోర్స్ పేపర్స్ పంపించారు. ఇప్పుడు చూడండి, సపోర్ట్ వచ్చారు. వాళ్ళు వదినకు అండగా నిలబడతారు, డివోర్స్ పేపర్స్ వెనక్కి వచ్చేలా చేస్తారు. చైతన్య! డాడ్, మామ్ని ఊరికి అరవద్దని చెప్పండి. వదినకి సపోర్టర్స్ ఆ ఇంట్లోనే కాదు, ఈ ఇంట్లో కూడా ఉన్నారు. ఆ నెంబర్ ఇంకా ఇంకా పెరుగుతుంది. బీ రెడీ టు ఫేస్ ఇట్. నీ డెసిషన్ వెనక్కి తీసుకుంటే మంచిది సునంద. వాళ్ళైతే వెనక్కి తగ్గరు. సిచ్యువేషన్ అంతా మీకే రివర్స్ అయింది అత్తయ్య గారు. ఇదంతా ఆనంది ప్లానే. నా ప్లాన్ ఎలా ఉంటుందో చూస్తారుగా. ఏం చేయబోతున్నారు? మీ అమ్మా నాన్న అస్సలు ఊహించనిది చేయబోతున్నాను. వాళ్ళు ఎలా ఆనందికి సపోర్టుగా నిలబడతారో నేను చూస్తాను. జ్యోతమ్మా, పొద్దుగల్లే యాడికి పోయిర్రు? మీ అత్తగారింటికి. ఎందుకు జ్యోతమ్మా? నీకు ఆదిత్యకి విడాకులిప్పించాలనే నిర్ణయాన్ని వెనక్కి తీసుకోమని చెప్పడానికి. వీళ్ళిద్దరూ పొద్దున్నే కారేసుకుని బయటకు వెళ్ళింది ఎందుకా? మా అత్తయ్య గారు ఏమన్నారు? ఆవిడ వెనక్కి తగ్గే ప్రసక్తే లేదంట. నీకు ఆదిత్యకి విడాకులిప్పించి వాళ్ళ అబ్బాయికి పెళ్లి చేస్తాను అంటోంది. మరి మీరూరుకున్నారా? కుట్టి జీవితానికి అన్యాయం జరుగుతుంటే మేము చూస్తూ ఊరుకుంటామా పిన్ని? విడాకుల నిర్ణయం వెనక్కి తీసుకోకపోతే లీగల్గా ప్రొసీడ్ అవుతామని చెప్పాం. అలా అంటే సునంద ఊరుకుందా? ఎందుకు ఊరుకోదు చిన్నత్తయ్య గారు? చట్టమేమి ఆవిడ చుట్టం కాదు, నచ్చినట్టు ఆడుకోవడానికి. ఆవిడేం చేస్తుందో చేయనివ్వండి. కుట్టి తరపున మేమైతే న్యాయంగానే పోరాడతాము. ఆవిడెలా అడ్డుకుంటుందో చూద్దాం. ఇదేంటి జీవనొచ్చింది? లగేజ్ కూడా తెచ్చుకుంది. ఏమైంది జీవన? నువ్వేంటి లగేజ్తో వచ్చావు? మీరు చేసిన పనికి మా అత్తయ్య గారు నాకిచ్చిన బహుమతిది. మేమేం చేసాం జీవన? మేము కుట్టికి సపోర్ట్ గా నిలబడతాం, లీగల్ గానే ప్రొసీడ్ అవుతాం, కోర్టులోనే తేల్చుకుంటామని చెప్పారు కదా. అందుకే మా అత్తయ్య గారు నన్ను ఇంట్లో నుంచి బయటికెంటేశారు. అబ్బా, ఏం ప్లాన్ చేశావే? మేం కుట్టికి సపోర్ట్గా నిలబడితే మీ అత్తయ్య గారు నిన్ను ఇంట్లో నుంచి బయటికి పంపించడం ఏంటి? ఆనంది నా ఇంటి పరుగు తీసింది, తను నాకు కోడలుగా పనికిరాదు, నా కొడుక్కి భారీగా కూడా పనికిరాదు అని చెప్పారు. అలాంటి మనిషికి మీ అమ్మా నాన్న సపోర్ట్గా రావడమేంటి? ఇది నేను ఆనంది తేల్చుకోవాల్సిన విషయం. దీంట్లో మీ అమ్మా నాన్న ఇన్వాల్వ్ అయ్యారు కాబట్టి నువ్వు కూడా మా ఇంట్లో ఉండటానికి వీల్లేదని గెంటేశారు. అసలేమనుకుంటుంది ఆవిడ? అన్నీ ఆవిడికి నచ్చినట్టు చెయ్యొచ్చు అనుకుంటుందా? అడిగేవాళ్ళెవరు లేరనుకుంటుందా? జ్యోతి, వెళ్దాం పద. వెళ్ళండి సూర్య, వెళ్ళి గొడవ పెట్టుకొని మీ కూతురి జీవితాన్ని కూడా నాశనం చేయండి. పిన్ని, లేకపోతే ఏంటి సూర్య? కుట్టి వాళ్ళు పడుతున్నారు కదా, మధ్యలో మీరెందుకు కలెక్ట్ చేసుకుంటున్నారు? కుట్టికి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోమంటారా? ఊరుకోవద్దమా, వెళ్ళి గొడవలు పడండి. సునంద గారి మాట వాళ్ళ కొడుకులు దాటరు. నన్ను ఇంట్లో నుంచి వెళ్ళిపోమనగానే చైతన్య కూడా ఆపలేదు. మీ అత్తింటి పరువు మీ అమ్మా నాన్నకి అవసరం లేనప్పుడు నువ్వు కూడా నాకు అవసరం లేదని చెప్పింది. మీ అమ్మా నాన్న ఇక్కడితో ఆగితే మంచిది, లేదు అంటే నా రెండో కొడుక్కి కూడా విడాకులిప్పిస్తానని చెప్పారు. మా అత్తగారు మహామొండిది. మీరెంత పెద్ద గొడవ చేస్తే ఆవిడంత రెచ్చిపోతుంది. ఇప్పుడు మీరు కుట్టి కేసుతో పాటు నా కేసు కూడా వాదించండి. నా పరిస్థితి కూడా అంతవరకు రాకూడదు అనుకుంటే ఇక్కడే ఆగిపోండి. మీకు కూతురి కాపురం ముఖ్యమో కుట్టి జీవితం ముఖ్యమో మీరే తేల్చుకోండి.
థ్యాంక్స్ కుట్టి. నాకు కూడా నీ పరిస్థితి తీసుకొచ్చావు. జీవన, మళ్ళీ నువ్వు నేను ఒకే చోటికి వచ్చి చేరా. నీకు భర్తుండడు, నాకు భర్తుండడు. మనిద్దరం వాకిట్లో ముగ్గులేసుకుంటూ వంటగదిలో వంటలు చేసుకుంటూ హ్యాపీగా బతికేద్దాం. జీవన, మేముండగా మీకు అలాంటి పరిస్థితి రాదు. అసలు నాకు ఈ పరిస్థితి వచ్చిందే మీ వల్ల. దీని కాపురం నాశనం అయిపోతుందని నా కాపురం కూడా నాశనం చేసింది. ఇంక జీవితాంతం నేను కూడా ఈ పుట్టింట్లో పడి ఏడవాలి. జీవన, నా సమస్య వేరు, నీ సమస్య వేరు. నువ్వు వెనక్కి వెళ్ళిపో. ఏంటి వెళ్ళేది? గుమ్మంలో అడుగు పెడితే కాళ్ళు విరగొడతానంది మా అత్తయ్య. కాని వెళ్ళడానికి ఒక మార్గం ఉంది. అదేంటో తెలుసా? ఏంటది? మా అమ్మా నాన్న మా అత్తయ్య గారికి ఫోన్ చేసి కుట్టి గొడవలకి మాకు ఏ సంబంధం లేదు, మేము ఇన్వాల్వ్ అవ్వమని చెప్పాలి. నువ్వలా ఫోన్ చేయించి చెప్పగలవా? దాని కాపురం కూలిపోతే నిలబెట్టుకోవడానికి 100 ప్రయత్నాలు చేస్తుంది కానీ ఎదుటి వాళ్ళ జీవితం ఏవైపోతే దీనికెందుకు? ఇందమ్మ గారు, లేకపోతే ఏంటే? ఈ దరిద్రం అంతా వచ్చింది నీ వల్ల కాదా? నువ్వు తప్పు చేసావో లేదో ఆ దేవుడికెరుగు. కానీ నిరూపించుకోవటానికి నీకు అవకాశం వచ్చింది కదా, నిరూపించుకోగలిగావా? నిరూపించుకోలేకపోయావు. అది నీ చేతకానితనం. అనుకున్న మాట ప్రకారం నువ్వు నిరూపించుకోలేకపోతే విడాకులిప్పిస్తానని ఆవిడంది. కొడుకుతో సంతకాలు చేయించింది, నీకు పంపించింది. ఇప్పుడు నువ్వేం చేయాలి? నువ్వెలాగూ నిరూపించుకోలేకపోయావు కాబట్టి నోరు మూసుకొని సంతకం పెట్టాలి. నువ్వు సంతకం పెట్టకుండా జీవన జీవితాన్ని కూడా నాశనం చేస్తానంటే ఎలా? చిన్నత్తయ్య గారు, జ్యోతి, నేను మీ కూతురి జీవితం గురించే మాట్లాడుతున్నాను. సమస్యని పరిష్కరించడం అంటే ఇంకో కొత్త సమస్యని పుట్టించడం కాదు కదా. మీరిలా మొండిగా ఉంటే కుట్టి కాదు, ఈసారి జీవనకొస్తాయి విడాకుల కాగితాలు. అలా రాకుండా ఉండాలి అంటే కుట్టి విడాకుల కాగితాల మీద సంతకం పెట్టాలి. అదే ఈ సమస్యలన్నిటికీ పరిష్కారం అవుతుంది. లేదు చిన్నత్తయ్య గారు, కుట్టి విడాకుల కాగితాల మీద సంతకాలు పెట్టడానికి నేను ఒప్పుకోను. వీల్లేదు. జ్యోతమ్మ, అంతకు మించిన పరిష్కారం లేదు. చూస్తుంటే ఈ సమస్య ఇంకా పెద్దదయ్యేలా ఉంది. అది కాదు కుట్టి, మేం చెప్పేది విను. సూర్యబాబు, నా భర్తే నన్నొద్దనుకున్నాడు. అయితే నీ భర్తని నువ్వొద్దనుకుంటావా కుట్టి? నా భర్త అంటే నాకు చాలా గౌరవం జ్యోతమ్మ. అందుకే ఆయన ఇష్టాన్ని కూడా నేను గౌరవిస్తాను. ఉండండి. నేను పెట్టే సంతకమే అన్ని సమస్యలకి పరిష్కారం జ్యోతమ్మ. కుట్టి, ఇది నీ జీవితం. నా కారణంగా మరొకరు బాధపడొద్దు జ్యోతమ్మ. దీన్ని ఇక్కడితోనే ఆపాలి. అంటే నేను సంతకం పెట్టాలి. కుట్టి, నా మాట లేదు, మీరు అడ్డుపడిర్రంటే నా మీదొట్టే. మాట నిలబెట్టుకోలేకపోయాను ఆదిత్య గారు. సంతకం పెట్టడం తప్ప నాకు వేరే దారి లేదు. జీవన, నీ సమస్యకి పరిష్కారం దొరికేసింది. జ్యోతమ్మ, నువ్వు సునంద గారికి ఫోన్ చేసి కుట్టి గొడవలో మేం ఇన్వాల్వ్ అవ్వమని చెప్పు. జీవన, ఫోన్ చేయి. లిఫ్ట్ చేయరేమో. పర్వాలేదు, చెయ్యి. నాకెందుకు ఫోన్ చేశావు? అత్తయ్య గారు, మా అమ్మ మీతో మాట్లాడుతుందంట. ఇదిగోమ్మ, మాట్లాడు. ఎవరు నాతో మాట్లాడాల్సిన అవసరం లేదు. జరిగిందంతా జీవన మాతో చెప్పిందండి. అయితే ఇప్పుడు మీరేం చెప్పాలనుకుంటున్నారు? కుట్టి గొడవలో
మేము ఇన్వాల్వ్ అవ్వడం లేదులేండి. ఏంటి అన్నారు? సిగ్నల్ సరిగ్గా లేనట్టుంది, వినపడలేదు. ఈసారి చెప్పండి జ్యోతి గారు. కుట్టి గొడవలో మేము ఇన్వాల్వ్ అవ్వట్లేదు. లీగల్గా ఏదో ప్రొసీడ్ అవుతానన్నారు. ఇన్వాల్వ్ అవ్వట్లేదంటే అలాంటిదేమీ జరగడం లేదనే కదా. థ్యాంక్స్ జ్యోతి గారు, మీరు చాలా మంచి నిర్ణయం తీసుకున్నారు. నా కోడల్ని నా ఇంటికి పంపించండి. ఒకరు మన ముందు తల ఎగరేస్తే దాన్ని ఎలా దించేలా చేయాలో నాకు తెలుసు. మీ అమ్మ జీవనాన్ని అడ్డం పెట్టుకొని చాలా పెద్ద నాటకం ఆడిందిరా. వాళ్ళకి డ్రాప్ అవడం తప్ప వేరే ఆప్షన్ ఏ ఉంటుంది చెప్పు? జీవన, నువ్వింక బయలుదేరు. అమ్మా వెళ్ళొస్తానమ్మా. మీరు మాత్రం ఈ మాట మీదే ఉండాలి, గుర్తుపెట్టుకోండి. చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు కుట్టి. ఇప్పుడు మీ జ్యోతమ్మ రుణం తీర్చుకున్నట్టు. నా చేత ఈ పని చేయించుకోనీకే కదా అత్తయ్య గారు జీవనని అడ్డు పెట్టుకొని ఇంత నాటకం ఆడిర్రు. చివరికి మీరే గెలిచారు అత్తయ్య గారు. అక్క రే రే, నువ్వెందుకు వచ్చావురా? తీసుకోక. రే, లంచ్ బాక్స్ తీసుకురావడం అవసరమా? నువ్వు మర్చిపోయి ఇచ్చావు అక్క. నువ్వు ఇక్కడ భోజనం చేయకపోతే పిన్ని బాబాయ్ బాధపడతారు కదా, అందుకే నాకిచ్చి పంపించారు. నువ్వు తిని హ్యాపీగా వర్క్ చేసుకో. ఇదిగో. థ్యాంక్స్ రా. ఇక బాయ్ అక్క. పో పో. అమ్మో పెద్దక్క. ఆగు. ఆ, ఎవరు నువ్వు? ఇంతకు ముంగటెప్పుడు నిన్ను ఆఫీస్లో చూడలేదే. ఇంతకు ముందు నేను ఎప్పుడు ఆఫీస్కి రాలేదక్క, ఇదే మొదటిసారి రావడం. అక్క. సారీ మేడం, అంటే మీలాంటి వాళ్ళని అక్కని పిలవడం అలవాటైపోయి అందుకే అలా పిలిచేశా. ఇంతకీ ఎవరు నువ్వు? నేను ఊర్వశక్కకి తమ్ముణ్ణి. ఊర్వశి బ్రదర్వా? అంటే బ్రదర్ లాంటి వాడిని. వాళ్ళ ఇంటి దగ్గరే ఉంటాను. వాళ్ళ అమ్మా నాన్న నాకు పిన్ని బాబాయ్ అవుతారు. అంటే నువ్వెప్పుడు వాళ్ళింట్లోనే ఉంటావా? అవునక్క, ఎప్పుడు వాళ్ళ ఇంట్లోనే ఉంటాను. నేను ఒక రకంగా చెప్పాలంటే ఊర్వశక్కకి కుడిభుజం లాంటోని. నేను లేకుండా ఊర్వశక్క ఏ పని చేయదు. ఎంత గొప్ప పని చేసినా ఈ జిరాఫీ తోడు కావాల్సిందే. జిరాఫియా? గంత పెద్ద పని ఏం చేస్తారు మీరు? ఏముందక్క, ఇది వరకైతే గుడి దగ్గర అమ్మో ఇంకా నయం, గుడి దగ్గర దొంగతనం చేసామని చెప్పాను కాదు. గుడితానా అని ఏదో చెప్తున్నావు. అది ఊర్వశక్కకి భక్తి ఎక్కువ కదా. పూజ చేసుకోవడానికి గుడికి వెళ్ళినప్పుడు కొబ్బరికాయలు మర్చిపోతే నేనే తీసుకెళ్లేవాడిని. అందుకే ఇప్పుడు లంచ్ బాక్స్ తీసుకొచ్చా. ఉంటానక్క, బాయ్ అక్క. ఏంటివి? విడాకుల కాగితాలా? వెరీ గుడ్, మొత్తానికి సంతకాలు పెట్టావన్నమాట. నాకు తెలుసానంది నువ్వు సంతకాలు పెడతావని. నీ అదృష్టం బాగుంది. ఏ గొడవ గోల చేయకుండా ఆనంది విడాకుల పేపర్స్ మీద సంతకాలు పెట్టేసింది. అవును జీవన, ఇది నేను ఊహించలేదు. ఇది కల కాదు కదా. నిజమే ఊరోజీ, నీ లైన్ క్లియర్ అయిపోయినట్టే. హ్యాపీనా? చాలా హ్యాపీ. థ్యాంక్స్ ఆనంది, నువ్వు ఇలాంటి రోజు కోసమే ఎదురు చూస్తున్నట్టున్నావు. ఏంటి మేడం, మీరు నిజంగానే సంతకం పెట్టారా? అవునరా. ఏ ఆశ్చర్యంగా ఉందా? కావాలంటే చూడు. మీ అన్నయ్య ఎలాగైతే విడాకుల కోసం సంతకం పెట్టాడో మీ వదిన కూడా మీ అన్నయ్య నిర్ణయాన్ని అంగీకరిస్తూ తను కూడా విడాకులు కోరుకుంటూ వీటి మీద సైన్ చేసింది. ఓకే?
ఏంట్రా ఎక్కడికిరా పారిపోయేది? రేయ్ ఉర్వశి ఎక్కడ్రా? రేయ్ నువ్వు మీ అక్క పెద్ద కంత్రులురా. నాకే పెద్ద టోకరా ఇచ్చారు. లక్షలు విలువ చేసే మాల్ని పోలీసులకు అప్పగించారు. పోలీసులు మాల్ పెట్టింది ఎవరో తెలుసుకునే పనిలో ఉన్నారు. వాళ్ళకి తెలియదు కదా ఆ మాల్ లాయర్ కారులో పెట్టింది ఊర్వశి అని.